లోకేష్ వర్సెస్ రాహుల్. ఈక్వేషన్ కొత్తగా ఉన్నా ఇదే ఇవాల్టి మన సబ్జెక్ట్. ఒకరు హిందూపురంలో పచ్చ జెండాల మధ్య నుంచి ఎదిగొచ్చిన రైజింగ్ సన్, ఇంకొకరు 3 ఏళ్ల క్రితం నుంచి అదే పనిగా వెలుగొందుతున్న దేశపు ఆశాదీపం. రాజకీయాల్లో వారసత్వం ఒక్కటే గెలుపు సూత్రమా, లేకపోతే సెల్ఫ్ స్టామినా అనబడే శక్తి సామర్థ్యాల? అసలు ఈ వారసత్వ రాజకీయాలు సమాజానికి ఎంతవరకు సూట్ అవుతాయి? నేను లోకేశుణ్ణి, చంద్రబాబు తనయుణ్ణి, బాలకృష్ణ అల్లుణ్ణి, తెలుగుదేశం పార్టీకి గారాల పట్టిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంటూ ముందుకొచ్చేస్తున్న లోకేశుడికి ఎర్రతివాచి పర్వాలా వద్దా అన్న చర్చ ఇప్పటికే జనంలో జోరుగా జరుగుతోంది. డైరెక్ట్ గా జనం ముందుకు రాకపోయినా ఈ చంద్రుడు కొడుకు కూడా అంతో ఇంతో ఎక్సైజ్ చేసినోడేనని విషయం ఉంది గనకే ముందుకొస్తున్నాడని కొందరు తమ్ముళ్లు వాదిస్తారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ చదువులో పట్టాపుచ్చుకుని ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసిన లోకేష్ బుర్రను నిల్ బ్యాలెన్స్ అని కూడా కొట్టిపారేయలేం. 2009 ఎన్నికలప్పుడు నగదు బదిలీ పథకం గురించి స్కెచ్ గీసి నాన్నను ఒప్పించి మేనిఫెస్టోలో రాయించింది కూడా ఈ లోకేశుడేనని రాష్ట్రమంతా తెలుసు. కాకపోతే దాని పర్యవసానాలు మాత్రం ఇక్కడ అప్రస్తుతమనే అనుకోవాలి. హెరిటేజ్ లో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసుకుని పచ్చ చొక్కా కుట్టించుకునే పనిలో పడ్డ లోకేశుడు ఆరంగేట్రం దగ్గరే బొక్కబోర్లా పడతాడన్న అపశకనాలు లేకపోలేదు. కోర్టు కేసులు, మ్యాచ్ ఫిక్సింగ్లంటూ గందరగోళంగా మారిపోయిన ఇవాల్టి రాజకీయ పరిస్థితులకు లోకేశుడు ఏమాత్రం అతుకుతాడు? కనీసం 10 మందిలో నిలబడి మాట్లాడిన అనుభవమైనా లేని అబ్బాయి గారు రేపటి రోజున నాన్నగారి బూటలో కాళ్లు పెట్టేస్తే జారి పడిపోతారేమో అన్నవి తాజా సందేహాలు. అందుకే హిందూపురం పాదయాత్రలో తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. మీడియా గొట్టాలకు దూరంగా జరిగేశాడు. ఎదగడానికి ఎందుకురా తొందరంటూ కంట్రోల్లో పెట్టాల్సిన బాబుగారు అదే పనిగా పాదయాత్ర పేరుతో స్టేజ్ కట్టి మరీ కొడుకును ఎగదొయ్యడాన్ని ఏమనుకోవాలి? తెలుగుదేశం అంటే అదొక నందమూరి లేదా నారావారి సొంత సొత్తేనన్న స్ట్రాటజీతో ముందుకెళ్లడం చంద్రబాబుకే చెల్లింది. ఏదైతేనే 117 రోజుల నాన్నగారి పాదయాత్ర ముగిసేసరికి ఈ యువకిరణం ఎదిగేయడం ఖాయంగా కనిపిస్తోంది. పచ్చిగా చెప్పుకోవాలంటే ఇదో రకమైన రాజకీయ బలాత్కారం. సొట్ట బుగ్గల చిన్నోడు చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే పనిమంతుడా కాదా అన్నదే అంత ఈజీగా అంతుపట్టని విషయం. అందుకే 125 ఏళ్లు కష్టపడి పెంచుకున్న పార్టీని ఆ అయ్య చేతుల్లో పెట్టడానికి హస్తం గుర్తు పెద్దరికం జడుచుకుంటోంది. ఇప్పటికే 4-5 సార్లు తాత్కాలిక రంగప్రవేశం చేసిన రాహుల్ గాంధీ అన్నిసార్లు చేదు అనుభవాలనే మూటగట్టి చేతుల్లో పెట్టేసినట్లు గుర్తు. రెడీమేడ్ లీడర్లను పనిగట్టుకుని మరీ జనం మీదకు రుద్దడం అన్నది ఒక దారుణమైన విషయం. దాన్ని ఇప్పుడు గాంధీల పార్టీ చురుగ్గా అమలు చేసేస్తోంది. చాచా నెహ్రూ మునిమనవడి పాత్రలో రాహుల్ రాణిస్తాడా అన్నది ఇప్పటికీ తేల్చుకోలేని ఒక అంతు చిక్కని ప్రశ్న. ప్రధానమంత్రి కావాలంటే ఒత్తైన ఉంగరాల జుట్టు, 6 ప్యాక్ ఫీచర్స్ ఇవి కాదు క్వాలిఫికేషన్స్. నునుపైన బుగ్గలు, పాలనురుగు లాంటి తెల్ల చర్మపు రంగు రాహుల్ నాన్న రాజీవ్ను ప్రైమ్ మినిస్టర్ను చేసినా ఆ తర్వాత తనను తాను రుజువు చేసుకోవడానికి ఆయన ఎంత కష్టపడిపోయారో చరిత్రకు తెలుసు. ఒత్తిళ్లు, ఓటములు ఎదురైతే వాటిని ఓపిగ్గా భరించాలంటే రాజీవ్కున్నంత నైతిక దారుఢ్యం రాహుల్ గాంధీ దగ్గర లేనే లేదన్నది సీనియర్లే ఒప్పేసుకుంటున్న మాట. నాన్న రాసిచ్చి వెళ్లిన అమేథీ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికే రాహుల్ భయ్యా తన సోదరిని వెంటేసుకుని మరీ గల్లీ గల్లీ తిరిగి చెమటోడ్చాల్సొచ్చింది. ఏపీలో అయినా యూపీలో అయినా రాహుల్ తిరగడం కంటే తిరక్కపోవడమే పార్టీకి బెటర్ అన్న భావన కొన్ని వర్గాల్లో స్పష్టంగా కనిపించింది. యూపీలో అఖిలేశుడి సునామీకి ఎదురీదడం తెలియక బొక్క బోర్లా పడ్డ మాట అటుంచితే కనీసం 100 సీట్లైనా గెలుచుకుంటామంటూ లేని మిసాల్ని బెలితిప్పిన రాహుల్ గాంధీ ఉన్న సీట్ల సంఖ్యనే మైనస్లో పడేశాడు. బీహార్లో ఎప్పటినుంచో కుస్తీ పడుతున్న ప్రాంతీయ శక్తుల మధ్యలో చేరి తొడలు చరిచినప్పుడు కూడా పార్టీకి ప్రత్యేకమైన ఆదాయమేది సాధించలేకపోయాడు ఈ రాహులుడు. సో ఆరంగేట్రం చేసిన ప్రతిసారి తన కథ అడ్డం తిరగడమే కాదు,
నానమ్మ పార్టీకి కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతున్నట్లు రాహుల్ నెత్తి మీద ఒక నీలి మేఘం ఏర్పడిపోయింది. అందుకే యూపీ ఫలితం తర్వాత ఈ అభినవ గాంధేయుడి అడ్రస్సే గల్లంతైపోయింది. మరీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియనంత నల్లపూసగా మారిపోయాడా కుర్రాడు. యూపీ ఛాలెంజ్ ను నిలబెట్టుకోలేకపోయిన రాహుల్ కు రేపు గుజరాత్ లో డ్యూటీ వేసిన పైసా కూడా ప్రయోజనం ఉండదన్నది ఏఐసిసి అభిప్రాయంగా కనిపిస్తుంది. అందుకే మోడీ అడ్డాలో ఇప్పుడు మేడం గారే డైరెక్ట్ గా దిగేశారు. ఆమ్ ఆద్మీ స్లోగన్లతో బీద గుడిసెల్లో దూరిపోయి రొట్టె ముక్కల్ని చప్పరించినంత ఈజీ కాదు రాజకీయం అంటే. 3 సంవత్సరాల నుంచి అప్రెంటిస్ పీరియడ్ లోనే ఉండిపోయిన ఈ ప్రిన్స్ నుంచి అంతకంటే ఎక్కువేమీ ఆశించలేమని తాను వేసిన తప్పటడుగులే చెప్తున్నాయి. వరుస దెబ్బలతో ముఖం కందిపోయి కనిపిస్తున్న మన్మోహన్ అంకుల్ కు ఆసరాగా నిలబడాల్సింది పోయి అలా అంతఃపురంలోనే ఎందుకుండిపోయినట్లు? ఒకవైపు 2014 అనబడే ఈ యమగండం ముంచుకొస్తుంటే అశక్తుడు, అనుభవ శూన్యుడు అన్న పేరును మాత్రం తుడిచేసుకోలేక చిత్తడైపోతున్న రాహుల్ గాంధీయే రేపటి దేశపు ఏకైక ఆశాకిరణమా? చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇంకొంత భయం కూడా ఉంది. శకాలు ముగిసిపోవడం, జనరేషన్స్ మారిపోవడం, పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు పుట్టుకు రావడం ఇదంతా ప్రకృతి సహజం. అందుకే ఇప్పుడు నడుస్తున్నదంతా యువనేతల కాలమని సరిపెట్టుకుంటున్నాం. 30+ లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సక్సెస్ఫుల్ పర్సనాలిటీలు పుణ్యం కట్టుకోవడం వల్లే ఇవాళ యువనేతలకున్న గిరాకీ బాగా పెరిగిపోయిందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుట్టల్లోంచి తలకాయలు బయటకు పెట్టి చూస్తున్న కొడుకులంతా రేపటి రాజకీయానికి రంగు, రుచి, వాసన అన్నీ మేమేనంటున్న సౌండ్స్ దేనికి సంకేతాలు? బట్టలూడిపోయి బజార్న పడే లోపలే ఏదో ఒకటి చేసేసి పార్టీకి బతుకు తెరువు సాధించుకోవాలన్నది ఆయా పార్టీల తాపత్రయం. అందులో ఏమాత్రం తప్పు లేకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ముంచుకొస్తున్న వారసత్వ రాజకీయాల్ని ఆదరించాలా వద్దా అన్న కనీస ఆలోచన ఒక్కటే మనబోటి వాళ్ళు చేయాల్సిన కనీసపు కార్యాచరణ. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. వైఎస్ఆర్, పీజేఆర్ లాంటి రాజకీయ దిగ్గజాల కుటుంబాలైనా, కన్నా, ధర్మాన, బొత్స లాంటి వర్తమాన కుటుంబాలైనా ఎవరైనా సరే కుటుంబ శ్రేయస్సు కోసమే పాటుపడతారన్నది వాళ్ళ పోకడలు చూస్తే తెలిసిపోయే పచ్చి నిజం. సకుటుంబ సపరివార సమేతంగా వాళ్లు మాత్రమే రాజకీయ పంక్తి భోజనంలో కనిపిస్తారు. మొన్నటికి మొన్న యూత్ కాంగ్రెస్ కు ఎన్నికలు జరిగితే అంజన్ కుమార్, భిక్షపతి, శశిధర్ రెడ్డి అనే 3 సీనియర్ల కొడుకులే ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ పడ్డట్లు గుర్తు. ఇలా బలవంతంగా ప్రవేశపెట్టే క్యారెక్టర్లు రంగస్థలం మీద పర్మనెంట్ గా నిలబడిపోతాయా లేదా అన్న దగ్గర ఎప్పటికీ స్పష్టత రాదు. రాజకీయ వ్యవస్థ కొన్ని కుటుంబాల గుప్పిట్లో చిక్కుకోవడమే ఇక్కడ కనిపిస్తున్న డేంజర్ సిగ్నల్. అందరికీ అవకాశాలు అనబడే సామాజిక హక్కు ఇక్కడ అడ్డంగా ఓడిపోతుందన్నదే మనబోటి వాళ్ల బాధ, ఆవేదన. ఆకలేస్తే ₹1 కిలో బియ్యం, గుండె జబ్బు చేసినప్పుడు కోసి కుట్లేసే ఉచిత ఏర్పాటు, ఇంకా కావాలంటే రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమలయ్యే నగదు బదిలీ పథకాలు, చివరకు ఇవే మనకు దక్కే చిల్లర డబ్బులు. వాళ్లకు కుర్చీలు, మనకు మాత్రం కర్చీఫులు.